కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడు మన వాజ్పేయి గారు. అదేవిధంగా ఆయన 2 సార్లు రాజ్యసభ కూడా ఎన్నికయ్యారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీ भारत माता की जय, भारत माता की जय। మన జీవితాలు బాగుపడుతున్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చూస్తారు. దానికి ప్రజల దగ్గరకు వెళ్ళాల్సింది మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా. కాబట్టి మీరందరూ కూడా మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు బాధ్యత చేస్తున్న వాళ్ళందరూ కూడా బూత్ అధ్యక్షులు కానివ్వండి, ఆ విధంగా మీరు పండించే ప్రయత్నం చేయండి. ఎక్కడ రిజర్వేషన్ ఏ విధంగా అయితే మనకు తెలియదు. కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా మనం 3 క్యాండిడేట్ తయారు చేసుకోవాలి. ఎవరికి వచ్చినా మనం అందరం కష్టపడి పనిచేయాలని ఒక ప్రత్యేకత పనిచేసినట్లయితే ఆ గ్రామంలో మనం సర్పంచ్ గెలిచిన ఆస్కారం ఉంటుంది. మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలనే తమ ఖర్చుతో ఈరోజు ఈ మీటింగ్ వచ్చింది. అదే వేరే పార్టీలో ఆ సంస్కృతి లేదు. పైసలు ఇస్తే మేము వస్తాం, లేకపోతే రామనేది పరిస్థితి. కాబట్టి మనం ఒక సిద్ధాంతం మీద పనిచేస్తున్నాం కాబట్టి అదే సిద్ధాంతంతో రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రంలో మనం టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ వేపింది. వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా మనకు తెలుసు. ఆ వాగ్దానాలను కూడా అమలు చేయలేదు. దాని తర్వాత మరి మొన్న అనేక కళ్ళబల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ అధికారం వచ్చింది. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు 15 నెలలలో ఎంతవరకు వాళ్ళు వాగ్దానాలు అమలు చేసిందో మనందరూ కూడా తెలుసు, ప్రజలు కూడా చూస్తున్నాం. ప్రతి రేషన్ శాఖ ఈ బియ్యం మోడీ గారు ఇచ్చినటువంటి బియ్యం, కాంగ్రెస్ బియ్యం కాదు. అన్నమేలో మా వాటా ఇచ్చింది, మేము ఎంతున్నామని చెప్పాలి. చెప్పినప్పుడు రేపు జరుగుతున్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అది మనకు లబ్ధులు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి కార్యకర్తలుగా మనమే చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా చెరువులు కుంటల దగ్గర మన కుంటల చెరువుల దగ్గర కూడా బాగా నష్టపోతుంది కాబట్టి అది అక్కడ కూడా మనం సందర్శించి అక్కడ కూడా తిరగాల. తర్వాత బీజేపీ జెండా కట్టుకున్న రోజు ఆ విలేజ్లో కూడా మనం అందరూ కూడా తిరగాలి. అక్కడ ఉన్నటువంటి బూత్ కట్టుకొని బీజేపీ జెండా దగ్గర వస్తూ అందరూ కూడా తిరగాలని ప్రయత్నిస్తూ వాళ్ళందరూ కూడా మన వచ్చిన ఆస్కారం ఉంటుంది కాబట్టి కార్యకర్తలుగా మనమే ఎన్ని తిరుగుతాం. ఎవరో వచ్చేసి జాతీయ స్థాయిలో నాయకులు వచ్చేసి రకరకాల చెప్పరు. మన విలేజ్లో మనం నిలబడాలంటే మనం ఉన్నటువంటి నాయకత్వం వల్లే చేయాలి. వాళ్ళు ఎవరు మన విలేజ్కి ప్రజలకు మన నాయకత్వం గురించి తెలవాలి. కాబట్టి వాళ్ళ మంచి చెడ్డలు కూడా మనం బాధపరచుకోవాలి. ఈ విధంగా రాష్ట్ర పార్టీ ఇన్ని కార్యక్రమాలు ఇచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అమర్చడానికి ఉద్దేశించుకొని ఈ విధంగా కార్యక్రమాలు ఇచ్చింది కాబట్టి ఈ రోజు నాకు 5 గంటలకు ఈ రోజు సమావేశం జరుగుతుంది. మీరు వెళ్ళాలంటే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.